విమెన్ హెల్తీగా ఉంటే కుటుంబం అంతా హెల్తీగా ఉంటుందని చెప్తారు, కానీ ఉమెన్కి మాత్రం ఎవరు హెల్తీగా ఉండాలి, పని చేయాలి, అదే పని చేస్తూ హెల్తీగా ఉండాలి. ఇంకా ఘోరమైన విషయం ఇంకోటి ఏంటి తెలుసా, పని చేస్తేనే కదా మనకు ఒళ్ళు తగ్గుతుంది అని చెప్పి పని చేపిస్తుంటారు. ఒక పక్క ఆమె ఏమో మోకాలు నొప్పితో కుయ్యో మొర్ర అంటుంటే ఆమెకి ఇంకా బాగా పని చేయి నువ్వు, అప్పుడు మోకాలు నొప్పి తగ్గుతుంది. ఇంకా బాగా పని చేయకపోతే నువ్వు లావ్ అవుతావు, లావ్ అయితే ఇంకా నొప్పులు వస్తాయంట. ఇప్పుడు బాడీ కూడా ఒక సైకిల్ లాంటిది. సైకిల్ని రోజు నువ్వు 40 కిలోమీటర్లు తిప్పిన దానికి 2 కిలోమీటర్లు తిప్పేదానికి డిఫరెన్స్ ఉందా? నువ్వు రోజు 40 కిలోమీటర్లు సైకిల్ దొక్కావంటే 4 నెలల్లో మూలబడిపోద్ది అది. బాడీ కూడా అంతే. ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఎంత పని చేయాలా, మనకి మధ్యలో ఎంత రెస్ట్ తీసుకోవాలా, అన్నీ ఉన్నాయి మెడికల్ బుక్స్లో. అవి ఫాలో గారు డాక్టర్లు చెప్పరు. ఎందుకంటే ఆ డాక్టర్ భార్యను కూడా అట్లా సతాయిస్తుంటాడు. పని చేయి. ఆ లేడీ డాక్టర్లు, మీరు ఇంకా పెద్ద గైనకాలజిస్టులు, పెద్ద న్యూరాలజిస్టులు, వాళ్ళు కూడాను ఎంత ఘోరంగా మాట్లాడతారంటే, సార్ ఇంట్లో అన్నీ నేనే చేస్తాను సార్ పని, అందుకే నీ మోకాలు అరిగిపోయింది అంటుంటాను. ఎవరు చేయమన్నారు? మీరు అంత పెద్ద గైనకాలజిస్టు, అరే బయట పని చేయండి, ఎంతోమంది పేషెంట్ మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు. మీరు 55-60కే మోకాల ఆపరేషన్లు చేసుకొని అదేదో కాంప్లికేట్ అయ్యి మళ్ళీ మూలబడే బదులు 35-40 నుంచే ఇంటి పని చేయొద్దు. మీరు బయట పని చేస్తున్నారు కదా, ఇంటి పని చేయడానికి చాలామంది ఉన్నారు. 140 crores పాపులేషన్ ఉంది మన ఇండియాలో, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేసిపోతారు, ఇంటి పని చేసిపోతారు. ఇది ఆలోచించరు, నా పని నేనే చేయాలా. మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది సార్. ఎవరి వంట, భార్యల వంట ఎవరికి నచ్చదు. ఎందుకు? అదే ఫుడ్ తిని 30-40 సంవత్సరాల తర్వాత ఎవరన్నా ఒక మగతను నా భార్య వంట బాగుందంటే 100% అబద్ధం అది. మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే నాలుగుకి కొత్త రుచులు కావాలి. అదే ఉప్మా, అదే ఉప్మా, అదే పప్పు తిని ఎట్లుంటుంది అంటే వాళ్ళకి ఏమన్నా అనుకుంటుంది, తను బాధపడుతుందని వాళ్ళు చాలా బాగుంటుంది, మా ఆవిడ చాలా బాగా చేస్తుంది అంటారు. నేను అప్పుడు అడుగుతుంటే, ఏమంటే నిజం చెప్పండి, ఇప్పుడు మీకు 70 ఏళ్ళు, మీకు 15 సంవత్సరాలు, మీకు 55లో 55 years అయింది పెళ్ళి, మీ ఆవిడ వంట ఇప్పటికి నచ్చుతుందంటే నవ్వుతారు. నచ్చదు ఎవరికి. ఆడవాళ్ళు ఏంటి పిచ్చి, అబ్బా నా వంట తప్ప మా ఆయన ఎవరి వంట తినడండి అంట. అది నీ అపోహమ్మ. ఏం వేస్ట్ కదా. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? అంత పని చేయడం వల్ల బాగుంది, అందరూ ఆహా ఓహో అంటారు. బంధువులు వచ్చి తిని వదిన సూపర్, అత్త సూపర్ అంటారు. కానీ నీ మోకాళ్ళు పోతున్నాయి. దాన్ని ఎవడు ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు వచ్చి ఏమైనా తీరుస్తారా? చక్కగా తినేసేసి హ్యాపీగా కిల్లి వేసుకొని టైం అయిపోయింది వెళ్ళిపోతారు. ఏం మూలబడి ఉంటుంది. సో అందుకని బేసికలీ సైంటిఫిక్ రీజన్ అడిగితే ఎందుకు తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందంటే, ఆడవాళ్ళు తగినంత రెస్ట్ తీసుకోకుండా పిచ్చిగా పని చేయడం వల్లనే అన్నది ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది ఇండియన్ ఫీమేల్స్లో. సో ఈ రోజుల్లో మనం చూసుకుంటే హార్మోనల్ చేంజెస్ కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 15 years ఏజ్ దాటిన దగ్గర నుంచే పీసీఓడీస్ చూస్తున్నారు, థైరాయిడ్ సమస్యలు చూస్తున్నారు. ఇవి కూడా ఒక కారణం కావచ్చా ఇవరికి? చాలా మైన్యూట్. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, ఓవర్ యూసేజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ క్రానిక్ పెయిన్స్ ఇన్ ఫీమేల్స్. మీరు మీ బాడీని పిచ్చిగా వాడేస్తున్నారు. దానివల్లనే షోల్డర్ పెయిన్, దానివల్లనే నెక్ పెయిన్, దానివల్లనే మోకాలు పెయిన్, దానివల్లనే ప్లాంటర్ ఫేషియటిస్, దానివల్ల టెన్నిస్ ఎల్బో. సింపుల్. ఇంక వేరే ఆలోచించొద్దు, వేరే రీజనే లేదు. ఇంక హార్మోన్లు ఎంతో ఒక 5% 2% ఉండొచ్చేమో, కానీ వాటిని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే, నేను ఒకటే చెప్తాను, చాలామంది నా పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు అంటుంటారు, మీ బంధువుల్లో మీ పిన్నో మీ అత్తో ఒకరు చాలా లేజీగా ఉంటారు. ఇంటికి పోతే నీళ్లు కూడా ఇవ్వరు, ఇంటికి పోతే టీ కాఫీ కూడా ఇవ్వరు. మనం తిట్టుకుంటాం వాళ్ళని. వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఒకసారి ఆలోచించుకోండి మీ దాంట్లో. ఎందుకు తెలుసా? వాళ్ళు బాడీని అంత యూజ్ చేయరు. కొంతమంది చెంగు నెగిరి బాబు అంటే ఎంత భయంకరమైన హాస్పిటాలిటీ అంటే, అతిథి మర్యాదలు అంటే, ఇంకా మనము తిని తీసి అది చేసి తినగానే కాఫీ ఇవ్వడం, టీ ఇవ్వడం, జ్యూస్ ఇవ్వడం, ఇంకా ఆ రోజు అంత పిచ్చి. వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. ఎందుకు? బాడీని యూజ్ చేసేస్తారు. 65 కల్లా స్లోగా అన్నీ పోతాయి, మూలపడతారు. చెయ్యాలి, ఎక్సర్సైజ్ చెయ్యాలి, పని మితం చేసుకొని సైంటిఫిక్గా డాక్టర్ని అడిగి ఎక్సర్సైజ్ చేసుకున్న మహిళలు ఎక్కువ కాలం ఉంటారు, తెలివిగా ఉంటారు. నేను అందుకని ఎగ్జాంపుల్ లేజీగా ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మనం అనుకుంటాం లేజీగా ఉన్నోళ్ళు, వాళ్ళు బాడీని యూజ్ చేయలే, మితంగా యూజ్ చేసుకున్నారు, ఎక్కువ కాలం బతుకుతారు. చూసుకోండి కావాల్స్తే మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ. సో అందుకని
నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడం. విమెన్ హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడం అంటే విమెన్ ఇంట్లో తక్కువ పని చేయాలి. డిక్టం అంతే. మీరు ఒకటే విషయం ఎక్కడ ఎవరు చెప్పుంటారు, ఎక్కడ రాసలేదు విమెన్ మొత్తం ఇంట్లో పని చేయాలి, అక్కడ రాసిందా? ఎక్కడ చట్టం కూడా లేదు, ఎవ్వరు చెప్పలే. కాన్స్టిట్యూషన్లో లేదు, భారతంలో లేదు, భాగవతం లేదు, ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు. లేడీసే పని చేయాలని ఉందా? అలా చేయకపోవడం వల్ల హెల్త్ కేర్లో ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇంతమంది జోబుల నుంచి డబ్బులు ఊరికి అనవసరం పోతున్నాం. 35 ఇయర్స్కే కానీ మనం ఇది కానీ పిల్లల్లో ఇన్కల్టేట్ చేస్తే లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి 70 ఏళ్ళు పడుతుంది. వాళ్ళ ఏజ్ 70 వచ్చే వరకు బయటికి డాక్టర్ని కన్సల్టే కాదు, నేను రాసిస్తున్నాను. ఏదో డెలివరీస్కి దానికి దీనికి గైనిక్ ప్రాబ్లమ్స్కి వెళ్తారు తప్పితే ఎక్కువ పని చేసిన వల్ల ఇవన్నీ నష్టాలు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్లో బేసిక్గా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, దాని కారణంగా వచ్చేటువంటి మోకాల నొప్పులు, దానికి అందుబాటులో ఉన్నటువంటి PRP ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.